ఇప్పుడు డెలివరీ అయ్యి వాళ్ళ ఎక్స్పీరియన్స్ టాక్ టు బేబీ అయితే కానీ డెలివరీ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేశారు. వాళ్ళు చెప్పినప్పుడు అది మనం మనసు పెట్టి విన్నప్పుడు తెలియకుండా 2 విషయాలు జరుగుతుంది. ఒకటి, మన డౌట్స్ క్లియర్ అయిపోతుంది. రెండోది, వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ ఫీలింగ్కి మనం అందుకోగలుగుతాము. ఇది మనం ఎన్ని చదివినా ఎంతమందితో డిస్కస్ చేసినా మన డౌట్ని, భయాలు, బాధని వదిలిపెట్టాలి అనేది మనం గట్టిగా అనుకునేటట్టు ఇటువంటిది ఇప్పుడు వాళ్ళు స్వయంగా చెప్పినప్పుడు లేదా వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూసినప్పుడు అప్పుడు మనం ఈజీగా దాన్ని వదిలిపెట్టేసేసి వాళ్ళ మానసిక స్థితికి మనం అందుకోగలుగుతాము. అందుకోసమే ఇప్పుడు వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మీకోసం వచ్చినారు కాబట్టి మనం ఈ అవకాశాన్ని నేను చెప్తాను, శారీరకంగా తయారవ్వాలి, కానీ అంతకంటే ముఖ్యంగా మానసికంగా తయారవ్వాలి. తల్లి ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉండాలి. మెంటల్ స్ట్రెంగ్త్ చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఒక భాగమే డెలివరీ. సో డెలివరీతో అయిపోలేదు, దాని తర్వాత కూడా టాక్ టు బేబీ బాగా చేయడం, బేబీని సులభంగా పెంచడం, ఇవి అన్నీ కూడా మనకి అది తెలుసుకోవడం, ఒకటి అర్థం చేసుకోవడం, బాధ్యత తీసుకోవడం, అప్పుడు మనం అది చేయగలుగుతాము. ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం వింటాము. నా పేరు హజరత్ మాట్లాడుతున్నాను. ఇక్కడ నెల్లూరు దగ్గర ఆండాల్ హాస్పిటల్ దగ్గర మేము మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాము. పోతే మాకు ముందు నుంచి 15 సంవత్సరాలు అయింది మాకు మ్యారేజ్ అయ్యి. 15 సంవత్సరాలు మ్యారేజ్ అయితే ఫస్ట్ పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత మళ్ళా 3 అబార్షన్లు జరిగినాయి. ఇప్పుడు మేము ముందు నుంచి వీడియోలు చూస్తూనే ఉన్నాము, పోవాలి 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 అనుకుంటా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. మా వైపు కూడా చెప్తునింది ఖచ్చితంగా పోదామని చెప్పేసి 3 అబార్షన్ల తర్వాత మళ్ళీ వచ్చాం. వచ్చిన తర్వాత చూయించుకున్నాక మళ్ళీ పాప పుట్టింది. డెలివరీకి ఇక్కడికి వచ్చాము. మేడం దగ్గరగా వచ్చినాక ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పాప పుట్టింది. తర్వాత మళ్ళా ఇప్పుడు బాబు పుట్టాడు. ఇదంతా మా మేడం గారు మంచి బిడ్డల్ని ఇచ్చింది. ఎంతో సంతోషం. చాలా ఇబ్బంది పడుతున్నాం, పిల్లలు లేరని చాలా బాధపడుతున్నాం. అందరు చెప్పారు మాకు పెళ్ళి 15 years అవుతుంది, పెద్ద పాప వద్దు, ఎందుకు ఇంత చిన్న పిల్లలు, ఎందుకు పెళ్ళికి ఎక్కొచ్చిండే పాప, మీరు పిల్లలకి అంటారా ఇంకా అని చెప్పని ఎంతో అసలుకి సఫర్ అయిపోయాం ఫుల్గా. మేమైతే అసలు నలుగురిలోకి పోవాలన్నా చాలా గిల్టీనెస్ వచ్చేది మాకు. వద్దు, పెద్ద పాప కదా, ఇప్పుడు ప్రెగ్నెంట్ అయితే బాగోదు అని చెప్పని అనుకుంటుంటే మేము మేడం దగ్గరికి ఎలాగైనా చూపించుకోవాలా, మంచి బేబీని తీసుకోవాలా, టాక్ టు బేబీ చేసుకుంటా మేడం చెప్పినట్టు వీడియోస్, ముఖ్యంగా అన్ని మేడం వీడియోస్ అన్నీ చూసేదాన్ని. నేను ప్రెగ్నెంట్ 5th month నుంచి ఇక్కడికి రాకపోయినా మేడం వీడియోస్ అన్నీ చేసి ఆన్లైన్లో కన్సల్టేట్ అయ్యి బాగా చూసి టాక్ టు బేబీలో ఇప్పుడు ఏమైతే చెప్పానో నేను ఇప్పుడు అవన్నీ పాప చేస్తుంది. మొత్తం ఫీడింగ్ తీసుకోమంటే ఫీడింగ్ తీసుకుంటుంది. ఏడవద్దు నాన్న నువ్వు అంటే ఏడవద్దు అనేసి బాగా చేస్తుంది మేడం టాక్ టు బేబీ మా పాప అయితే. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు బాబు కానీ ఇప్పుడు అన్నీ చెప్పినట్టే వింటాడు. అక్కల్ని బాగా చూసుకోవాలి, అక్కల్ని ఏమనకూడదు, బాగా చూసుకోవాలని చెప్పంటే చెప్పినట్టే వింటాడు బాబు కానీ. మా పెళ్ళైన 3 సంవత్సరాలకు పాప పుట్టింది. తర్వాత 2 బాబులు చనిపోయారు మేడం. నాకు 2 బాబులు చనిపోతే ఇంకా 4th బేబీకి ఇక్కడికి వచ్చాము మేము. అక్కడ 9th month పెట్టాక పెయిన్స్ వచ్చేది, బేబీలు 2 చనిపోయారు, లాస్ చేసుకున్నారు. 2 బేబీలు నేను అప్పుడు కానీ మేడం దగ్గరికి వచ్చి నాకు 2 బేబీలు ఉండేవాళ్ళు. ఇప్పుడు 5 పిల్లలు ఉండేవాళ్ళే నాకు. ఇప్పుడు మేడం దగ్గర రాకపోవడం వల్ల అక్కడికి వేరే హాస్పిటల్ చూపించుకుంటే 9th month వరకు బాగానే ఉందని చెప్పి 9th month వచ్చాక పెయిన్స్ వచ్చాక లాస్ ద బేబీ. 2 బాయ్స్ని నేను లాస్ చేసుకుంటాను మేడం.
చాలా సఫర్ అయిపోయాను. అసలు నెక్స్ట్ ప్రెగ్నెంట్ అంటేనే భయం వేసిపోయేది. 5th మంత్లో నేను మేడం వీడియోస్ చూసి మేడం దగ్గరికి ఎలాగైనా రావాలి. మాది చాలా దూరం మేడం, అసలుకి 2.5 అవర్స్ జర్నీ మాకు. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే చాలా సఫర్ అయ్యి వచ్చేవాళ్ళం. అసలు ముగ్గురు వచ్చి పాపను తీసుకొని ప్రెగ్నెంట్గా ఉండి రావాలంటే ఎంత కష్టం అంటే అసలుకి ఎలాగైనా మేము మేడం దగ్గర చూపించుకోవాలి, మంచి బిడ్డను తీసుకోవాలా, టాక్టర్ బేబీ చేసుకోవాలా అని ఎంతో ఆలోచించి మేము మేడం దగ్గర చూపించుకుంటే మేడం మాకు 2 బిడ్డలు మంచి బిడ్డలను ఇచ్చింది. మంచి బిడ్డలు ఇచ్చి మాకు అందరికల్లా మా బేబీస్ చాలా మెరుగ్గా ఉంటారు మేడం. క్లాస్ ఫస్ట్ దేంట్లో అయినా కానీ ఫస్ట్గా ఉంటుంది. చెప్పినట్టు వింటుంది మా పాప ఇప్పటికైనా. ఇప్పుడు 1.5 సంవత్సరం పాప. నేను చెప్తే నాన్న తీసుకురా నాన్న నువ్వు అంటే వచ్చేస్తుంది నా బేబీ. అది మందులు తీసుకున్నాను నువ్వు ఏడవకుండా అని చెప్పి టాక్టర్ బేబీలు చెప్పేదాన్ని నేను. అది ఇప్పుడు నైట్ అర్ధరాత్రి లేచి మందు పోసినా కానీ నవ్వుతా తీసుకుంటుంది నా బేబీ. తీసుకొని మింగేసేస్తుంది. స్నానం చేసేటప్పుడు కానీ చెప్పే నేను, నాన్న నువ్వు ఆ అక్క ఏడ్చేది స్నానం చేసేటప్పుడు నాకు చాలా బాధ వేసేది నాన్న, నువ్వు ఏడవద్దు స్నానం చేసేటప్పుడు, బాగా రిలీఫ్గా చేసుకో, స్నానం చేసుకో, నువ్వు జాలీగా ఉండు అని చెప్పండి. ఇప్పుడు స్నానం అంటే ఆ పాప నడుచుకుంటే వెళ్ళిపోయేసేస్తుంది మేడం. అసలుకి ఏమి ఏడవదు, బాగుంటుంది. ఎక్కువ నన్ను సఫర్ చేయదు, ఏం ఇబ్బంది పెట్టదు. ఫీడింగు తిండి పెడితే సరిపోద్ది, ఆమె పాటిగా ఆడుకుంటా ఉంటుంది, ఎవరిని ఇబ్బంది పెట్టదు మేడం. అసలు అదంతా మేడం దయ్యా, మేడం వీడియోస్ దయ్యా. వీడియోస్ చూడండి, అందరు వీడియోస్ చూడండి, బాగా చూసి అందరు మేడం దగ్గరకు వచ్చి చూపించుకోండి. నేను ఎవరన్నా ప్రెగ్నెంట్ ఉన్నా నా దగ్గర ఎవరన్నా కనిపించినా మీరు మేడం దగ్గరికి వెళ్ళండి, టాక్టర్ బేబీ చేయండి అని చెప్పేదాన్ని నేను. సరే మేడం దగ్గరికి వెళ్ళకపోయినా మీరు బుక్ తీసుకోండి, టాక్టర్ బేబీ బుక్ ఉంది తీసుకోండి, చదవండి అని. ఇంకా ఇప్పుడు మనం మంచి బిడ్డను తీసుకోవాలా, మన లోకానికి మంచి బిడ్డను అందియాలి. అందరూ వేరే, మన బేబీస్ వేరేలాగా చూసుకోవాలా అని నేను అందరికి చెప్పేదాన్ని మేడం. అసలు మా పాప 1.8 ఉంది మేడం బరువు. ఉంటే 3 days అలా బొల్లేని హాస్పిటల్లో పెట్టారు, బాక్స్లో పెట్టారు. 3 daysకి నాకు ఇచ్చారు బేబీని. ఇస్తే నాకు ముఖ్యంగా మేడం సపోర్టు, అరుణ మేడం సపోర్టు, శాంతా మేడం చాలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. మేడం నీకేం కాదు, నువ్వు చేసుకో, బాగా టాక్టర్ బేబీ చేసావు కదా, నువ్వు చెప్పుకో, నీ బేబీకి నువ్వు చెప్పుకో, నువ్వు వెయిట్ వచ్చేసే నాన్న, నువ్వు బాగుండు, బాగా హెల్దీగా ఉండు, వెయిట్ తక్కువైనా పర్లేదు, నువ్వు హెల్దీగా ఉండు అని చెప్పి శాంతా మేడం అయితే బాగా నాకు చాలా సపోర్ట్ చేసింది. శాంతా మేడం, కవిత మేడం, స్టాఫు, అసలుకి అందరూ వాళ్ళ సపోర్ట్ వల్ల నేను మంచి బేబీని తీసుకొని, వాళ్ళ వెయిట్ లాస్ అయినా కానీ నా బేబీ నాతోనే 3 days ఉన్నా కానీ నాతోనే ఉండి, నాతోనే ఫీడింగ్ తీసుకొని, నా ఫీడింగే తీసుకునేది మేడం. ఫీడింగ్ అని వేరే ఫీడింగ్ ఏం లేదు, నా ఫీడింగే తీసుకొని అవన్నీ నేను చెప్పాను కాబట్టి నా బేబీ చేసింది. టాక్టర్ బేబీ చేయబట్టే ఇప్పుడు నా బేబీ అన్నీ చేస్తుంది మేడం. స్టాఫ్ మాట్లాడటం వల్ల స్టాఫ్తో ఎక్కువ మొత్తం మాట్లాడి చెప్పేదాన్ని నేను, ఏం భయం ఉన్నా చెప్పేదాన్ని. ఏమన్నా బాగాలేదు, నాకు పెయిన్ వస్తుంది, నాకు కడుపు నొప్పి వస్తుంది అని చెప్తే, నా బేబీతో చెప్తే నాకు ఇమీడియట్గా తగ్గిపోయేది. అది ఎందువల్ల అంటే నేను మేడం దగ్గర మాట్లాడి మేడం వీడియోస్ అన్నీ చూసేదాన్ని నేను. ఏమన్నా డౌట్ ఉంటే మేడం వీడియోస్ చూస్తే నాకు ఆ డౌట్ క్లియర్ అయిపోయేది. వీడియోస్ చూడంగానే ఓహో మేడం ఇది చెప్పారు కదా, ఇది చేస్తే తగ్గిపోద్ది, బేబీకి చెప్పుకోవాలా, నాకు ఇక్కడ బ్యాక్ పెయిన్ వస్తుంది నాన్న అని చెప్పాను నా బేబీకి చెప్పుకుంటే నా బేబీ నా మాట విని అప్పటికప్పుడే 10 నిమిషాలకల్లా తగ్గిపోయేది మేడం. అసలు పెయిన్గానే ఉండేది కాదు. అవి మేడం వీడియోస్, ఇలా స్టాఫ్ సపోర్ట్ వల్లనే నేను అంత బేబీని వెయిట్ లాస్ అయినా మంచి బేబీని తీసుకోగలిగాను మేడం. కన్సీవ్ అయిపోయాక 4th monthలో వెళ్ళాను నేను హాస్పిటల్ కావాల్లో చూపించుకునేదాన్ని. ఆమె అసలు చెప్పలేదు మేడం, మాకు చెప్పు వీడియోస్ టాక్టర్ బేబీ నేను చేసేదాన్ని, కానీ ఆమె దగ్గరికి ఇక్కడ దూరం అని రాలేక అక్కడికి వెళ్తే ఆమె అసలుకి ఏం చెప్పలా. 9th month వచ్చాక అప్పుడు వచ్చి చెప్పి బేబీ వెయిట్ లాస్ బేబీ, ఎప్పుడు డెలివరీ అవుద్దో చెప్పలేము, హెవీ బ్లీడింగ్ అయిపోద్ది మీకు ముందు 2 బేబీలు చనిపోయాను కదా, ఎప్పుడు పెయిన్స్ వస్తే చెప్పలేను నేను అని చెప్పని మాకు భయం పెట్టేశారు బాగా. ఇంకా వద్దు, ఎట్టయితే అట్ట అవద్ది అని చెప్పి మేడం దగ్గరికి వచ్చి చూపించుకుందాం అని చెప్పి 9th month వచ్చాక ఒక వారం రోజులకి వస్తే మేడం సెలైన్ పెట్టి అప్పటికే డెలివరీ చేస్తాను నేను అని చెప్పని మేడం. వేరే వాళ్ళు ఎవరైనా అయితే నా కేసు అసలు తీసుకునే వాళ్ళు కాదు మేడం.
వద్దు, ఎందుకు, ఎక్కడ మీరు ఫస్ట్ నుంచి ఎక్కడ చూపించుకుంటున్నారో అక్కడే చూపించుకోండి అని చెప్పేవాళ్ళే వేరే వాళ్ళైతే. కానీ మేడం అలా చేయలే మాకు. ఇక్కడే ఉండు, సెలైన్ పెడతాను, బేబీ వెయిట్ వచ్చేసేస్తుంది అని చెప్పారు. అందరితో మాట్లాడిపించారు. మేడం మాట్లాడారు, నువ్వు మంచి బేబీని మేడం నా పొట్ట మీద చేయి పెట్టి మేడం చెప్పారు, ప్రేయర్ చేశారు, నువ్వు మంచి బేబీని తీసుకోవాలా, మంచి బిడ్డను నువ్వు తీసుకోవాలా అని చెప్పేవాళ్ళు. అది నాకు మైండ్లో అట్టే పడిపోయింది. మేడం చెప్పారు కదా, నేను మంచి బిడ్డను తీసుకుంటాను, వెయిట్ లాస్ అయినా పర్లేదు, వెయిట్ లాస్ అయితే ఏముంది, మన బేబీ మన చేతిలో ఉంది కదా అని చెప్పని చెప్పుకొని చేసుకొని మేడం చెప్పినట్టు విని నేను మంచి బేబీని తీసుకోగలిగాను మేడం. డాక్టర్ బేబీ చేసేటప్పుడు నేను చెప్పుకునేదాన్ని, నేను నాన్న మనం దీర్ఘాయుష్తో ఉండాలా, అమ్మని గట్టిగా పట్టుకొని ఉండాలా, నువ్వు భయపడకూడదు దేనికి, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలా, దీర్ఘాయుష్తో ఉండాలా. మనకు మేడం చెప్పారు, బాగా మంచి బిడ్డను తీసుకోవాలా. మేడం అన్ని వీడియోస్లో చెప్తారు, చూడండి మీరు కానీ కావాలంటే, దీర్ఘాయుష్తో ఉండాలా అని చెప్పంటే అవన్నీ మేడం చెప్పి మేడం వాయిస్కి ఎక్కువ నా బేబీ ఎక్కువ మూమెంట్ వచ్చేసేది. అవన్నీ వినేదాన్ని, చెప్పేదాన్ని, దీర్ఘాయుష్తో ఉండాలి, నువ్వు బాగా మంచి లైఫ్ లాంగ్ బాగుండాలి, మాతో మమ్మల్ని బాగా చూసుకోవాలా, ఎవరితో పని ఉండకూడదు, మనకి మన పని మనం చూసుకోవాలా అని చెప్పని చెప్పుకునేదాన్ని. అలాగే చేసేది మేడం. ఫస్ట్ పాప హాస్టల్లో ఉండేది, 8th క్లాస్ పాప. 7th క్లాస్ అప్పుడు చిన్న పాప పుట్టింది. అప్పటి నుంచి హాస్టల్లో ఉండేది. ఆ బేబీకి చెప్పుకునేదాన్ని నేను, ఎంత బాగాలేకపోయినా, నాన్న ఈరోజు మనం అక్క దగ్గరికి వెళ్ళాలా అంటే వాళ్ళ అక్క దగ్గరికి పోగానే మూమెంట్ వచ్చేసేది, బాగా మూమెంట్ వచ్చేసి ఇప్పుడైనా సరే వాళ్ళ అక్క వస్తుంది, వాళ్ళ అక్క దగ్గరికి పోవాలా అంటే సరే ఇంకా నవ్వుకుంటా వెళ్ళిపోయేసేస్తుంది. నవ్వుకుంటా పోయి వాళ్ళ అక్కని బాగా చూసుకుంటుంది, బాగా అన్నీ గుర్తుపెట్టుకుంటుంది. వాళ్ళ అక్క వాయిస్, వాళ్ళ డాడీ వాయిస్ అయితే ఉదయం 5 గంటలకు లేయంగానే వాళ్ళ డాడీ వాయిస్ వినగానే మూమెంట్ వచ్చేసేది. మూమెంట్ వచ్చి బాగా రెస్పాండ్ అయ్యేది వాళ్ళ నాన్న వాయిస్కి, వాళ్ళ అక్క వాయిస్కి, వాళ్ళ నాన్న వాయిస్కి బాగా రెస్పాండ్ అయ్యేది. అప్పుడు 9th మంత్ దాకా 9th మంత్ వరకు నేను అప్పుడు దాకా హాస్పిటల్లో చూపించుకుంటాను, వేరే హాస్పిటల్లో చూపించుకుంటానేమో. పెయిన్స్ వచ్చాయి, ఇంటి దగ్గర ఒక డెలివరీ అయిపోయింది. అది అసలు ఆ డెలివరీ అనుకుంటేనే చాలా భయం మేడం మాకు. అసలు బాగా షివరింగ్ వచ్చేసేది బాడీ అంతా. అసలు నాకైతే ఇంకొద్దు, ప్రెగ్నెంట్ అంటే భయం వేసిపోయేది. ఆ భయాలన్నీ పోగొట్టేసుకొని ఇక్కడికి వచ్చి మంచి బేబీని తీసుకొని నేను మేడం వీడియో చూసి మేడంతో మాట్లాడి ఆ మైండ్ అంతా చేంజ్ చేసుకొని, అసలు ఆలోచన థాట్ అప్పుడు అనుకునేదాన్ని మేడం, నేను బాగా ఇట్టా జరిగింది కదా, మళ్ళీ ఇట్టా అవ్వద్దేమో నాకు అని చెప్పి అనుకునేదాన్ని. అమ్మ వాళ్ళకి 4 పిల్లకాయలు, అత్త వాళ్ళకి 6. ఎవరికి చనిపోయిందంటూ ఎవరికి లేదు మేడం. మాకే అలా జరిగింది ఎందుకని, వాళ్ళకి జరిగింది కదా ఇట్టా మేమిద్దరు బేబీని లాస్ చేసుకున్నాం. అందరిలో మేము మమ్మల్ని చూసి నవ్వకూడదు, మేము మంచి బిడ్డలు తీసుకొని మేము అన్నీ చెప్పుకోవాలా. అందరి లెక్కల్లా మా బేబీస్ వేరుగా ఉండాలా, వేరుగా చదువుకోవాలా, అన్నీ స్ట్రాంగ్గా ఉండాలా, వాళ్ళలాగా చేయకూడదు నా బేబీలు అని చెప్పేదాన్ని. అలాగే ఇప్పుడు నా బేబీ నేను ఎలాగైతే ఉండాలనుకున్నానో అలాగే ఉన్నారు మేడం. మా పాప పెద్ద పాపకి 13 సంవత్సరాలు మేడం. ఇప్పుడు పాప 12 సంవత్సరాలకి వచ్చాక మా ఫోర్త్ పాప పుట్టింది. 2 బాబులు చనిపోయాక 4th డెలివరీకి పాప పుట్టింది మళ్ళీ. ఆ పాప అయితే పెద్ద పాప అయితే అసలుకి బాగా ఏడ్చేసేది మేడం. అసలు నైట్ అయితే నిద్రపోయేది కాదు, అసలుకి పగలంతా నిద్రపోయేది, నైట్ బాగా మేల్కొని ఆడుకుంటా ఉండేది, ఏడ్చేది, బాగా ఏడిపించేది. నేను అవన్నీ చూశాను కాబట్టి ఇప్పుడు 4th బేబీకి నేను చెప్పుకున్నా, నాన్న నువ్వు ఏడవద్దు, నాన్న నువ్వు నైట్ ఏడవద్దు, నైట్ బాగా నిద్రపోవాలి, ఉదయాన్నే లేసి ఆడుకోవాలి, అమ్మ దగ్గర ఫీడింగ్ తీసుకోవాలి, అమ్మ చెప్పినట్టే వినాలి, అక్కని బాగా చూసుకోవాలి నాన్న నువ్వు అని చెప్తే అవన్నీ చేసేది. అవన్నీ పెద్ద పాప మేము చెప్పలేదు కాబట్టి అసలు స్నానం అంటే ఏడుపు, మందులు అంటే ఏడుపు, అసలు మందులు పోయాలంటే ఒక యుద్ధమే మేడం. అసలుకి అమ్మాయికి అయితే అసలు మా బజార్ అంతా ఇంక మందులు పోస్తుందని అనుకునేసేవాళ్ళు ఫుల్గా. ఈ బేబీ అయితే అసలుకి ఉందా లేదా కానీ తెలియదు. అసలు డాక్టర్ బేబీ చేయటం వల్ల, మేడం వీడియో చూసి డాక్టర్ బేబీ చేయటం వల్ల మనం ఏం చేస్తే అది, మనం చెప్తే అదే వినేసేది మేడం. ఇప్పుడు ఈ పాప అదే డాక్టర్ బేబీ చేశాను కాబట్టి ఇప్పుడు అన్నీ చేస్తుంది. ఇప్పుడు వేరే బేబీని చూసుకుంటే ఆ బేబీ మందులు అయితే ఆగదు, ఏం చేయదు, స్నానం చేయదు. స్నానం అంటేనే చాలా ఏడుపు మేడం ఆ బేబీ. నా బేబీ అలా కాదు, నా బేబీ బాగా
చేస్తుంది, స్నానం చేస్తుంది, మందులు తాగద్ది. అవన్నీ టాక్టర్ బేబీ వల్లే సాధ్యం అవుతాయి. అందరు టాక్టర్ బేబీ చేయండి. మంచి బిడ్డలను అందరు మంచి బిడ్డలను తీసుకోవాలని మేము ఆశిస్తున్నాం. మేడం మంచి బిడ్డను తీసుకోవాలా అందరూ అని చెప్పని మేడం చెప్తుంది కాబట్టి మన కోసమే కదా చెప్పేది. మనం అందరిలో వేరుగా ఉండాలా, అందరూ వేరే మనం వేరే కాదు కదా. మనం సపరేట్గా మంచి బిడ్డలు తీసుకోవాలా. అంబేద్కర్ వాళ్ళ అన్ని బుక్స్, శివాజీ బుక్స్ అన్నీ చదవమని వాళ్ళలాగే మనం చెయ్యాలా, మనం మంచి తీసుకోవాలా అని చెప్పని ప్రపంచానికి మంచి బేబీని మనం అందియాలా అని చెప్పని మేడం చెప్పారు కదా. అలాగే చేద్దామని చెప్పి మేము అలాగే చెప్పేదాన్ని. మేడం చెప్పినట్టే అన్నీ చేసేదాన్ని నేను. అన్నీ మేడం ఎలా అయితే చెప్పిందో అన్నీ చేసేదాన్ని. అలాగే నా బేబీలు అట్టే వచ్చారు. ఈ డెలివరీ ఇప్పుడు 5th డెలివరీ మేడం. మాకు 5th డెలివరీ అయితే నాకు అసలు 6 month 6వ నెల వచ్చిన దాకా అసలుకి చూసుకోలేదు మేడం. మేము చూసుకోకుండా ఉంటే బ్లడ్ లేదని రాలేదని వదిలేసి గమ్ముకున్నాను. 6 monthలో వెళ్ళి హాస్పిటల్కి వెళ్తే స్కాన్ తీసి 6వ నెల వచ్చిందమ్మా నీకు, 6వ నెల వచ్చి వారం అవుతుంది అని చెప్పాను. అప్పటి నుంచి టాక్టర్ బేబీ చేసేదాన్ని. మళ్ళీ అమ్మని జాగ్రత్తగా చూసుకో, అమ్మని ఇబ్బంది పెట్టద్దు. ఇప్పుడు మనం చాలా జర్నీలు చేసుకొని ఉన్నా, ఈ జర్నీ ఉంది కదా, ఇప్పటి నుంచి మనం కరెక్ట్గా ఉండాలి. అక్కని చూసుకోవాలి. ఇంటి దగ్గర ఎవ్వరు లేరు మనకి, మన ఇద్దరమే ఉన్నాము, ముగ్గురమే ఉన్నాము. అక్కని బాగా చూసుకొని నేను తీసుకునే దాని ఫుడ్లో నువ్వు కొంచెం తీసుకో, తిను, హెల్దీగా ఉండు. నేను చెప్పాను మేడం నా బేబీకి, ఇప్పుడు 5th బేబీకి చెప్పాను, నువ్వు అక్క వెయిట్ లాస్ ఉంది నాన్న, వెయిట్ లాస్ ఉండకూడదు, మనం 2.5 ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేదాన్ని. అంటే ఇప్పుడు అలాగే పుట్టింది మేడం నా బేబీ. 5th బేబీ ఇప్పుడు బాయ్. 2.5 ఖచ్చితంగా 2.5 నేను ఎంత చెప్పాను అప్పుడు అంతే ఉన్నాడు మేడం బేబీ. కానీ చెప్పిన అది అంతా మేడం దయ. స్టాఫ్ శాంతా మేడం వీడియోస్ చూసి శాంతా మేడంతో మాట్లాడేదాన్ని ఫోన్ చేసి. ఏం డైట్ అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ శాంతా మేడం లేచి నాకు సమాధానం చెప్పేది. ఎవరైనా కానీ ఫోన్ చేస్తే చెప్పి మాట్లాడి నాకు ఆన్సర్ ఇచ్చేవాళ్ళు ఏ టైం అయినా కానీ. మేము ఇంతకుముందు వేరే హాస్పిటల్ కావాలంటే చూపించుకునేవాళ్ళమే. 9th month దాకా చూపించుకున్నాం మేడం. ఎవరు మాకు ఫోన్ చేసి ఇలా ఉంది, మీరు ఎలాగుంది ప్రెగ్నెంట్ అని చెప్పని ఎవరు అడిగింది లేదు మేడం. పోయి ట్రీట్మెంట్ తీసుకొని ఆ మందులు రాసి వెళ్ళిపోండి, మీరు ఈ మింగేసి రాండి అని చెప్పేవాళ్ళే కానీ మాకు ఎవరు మోరల్ సపోర్ట్ ఎవరు ఇవ్వలేదు మేడం అసలుకి. ఇక్కడ మేడం స్టాఫ్ ఇక్కడికి వచ్చి చూపించుకున్నాం కాబట్టి నాకు సపోర్ట్ వచ్చి నార్మల్ డెలివరీ చేసుకొని ఈరోజు తీసుకొని మంచి బిడ్డలు తీసుకొని నేను బయటకు వెళ్తున్నాను మేడం. ప్రెగ్నెంట్ అని తెలిసిందే 6వ నెలలో మేడం. 6వ నెలలో అయితే ఇక్కడికి వచ్చేసరికి 7th month వచ్చేసింది. 7th month వచ్చాక ఇక్కడికి వచ్చి చెప్తే స్కాన్ రాశారు మేడం. నెక్స్ట్ డే వచ్చి స్కాన్ తీపించుకుంటే ఆ స్కాన్లోనే 1.8 ఉంది. మేడం చెప్పారు అప్పుడు నాకు, ఇప్పుడే వెయిట్ ఎంత ఉంది, అప్పుడు పెరిగిపోద్ది, 3 cases అలా అయిపోద్ది ఎలాగా అని చెప్పంటే, లేదు మేడం నా బేబీకి నేను చెప్పుకుంటాను డాక్టర్ బేబీ. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను, నాన్న నువ్వు వెయిట్ ఎక్కువ ఉన్నావంట 7th monthలోనే, ఇంత ఉండకూడదు నాన్న, మనం డెలివరీ అప్పటికి 2.5 ఖచ్చితంగా ఉండాలా, నువ్వు ఇంతే ఉండాలా, ఇంతే నా ఫుడ్ తీసుకో, నేను తినే దాంట్లో 10% అది తీసుకొని వచ్చేసేయి నాన్న 2.5, అంతకంటే ఎక్కువ రావద్దు, మనకు మళ్ళీ ఇబ్బంది పడతాం మనం నాన్న ఇద్దరమే, నువ్వు అమ్మని ఇబ్బంది పెట్టద్దు, నువ్వు ఇబ్బంది పడద్దు, నువ్వు నార్మల్గా ఉండు, అమ్మని నార్మల్గా ఉంచుకో, అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేదాన్ని మేడం నేను బేబీకి. అది చెప్పినట్టే వినేది, చేసేది. ఇప్పుడు చేస్తున్నాడు కానీ మేడం, ఇప్పుడు 2వ రోజు బాబు పుట్టి అయినా బాగా ఫీడింగ్ తాగేసి పండుకునేసేస్తాడు, బాగుంటాడు మేడం. మేము అడ్మిట్ అవుదామనే వచ్చాము ఇంటి దగ్గర నుంచి. అడ్మిట్ అవుదాము, మేము ఇంటికి రావద్దు మళ్ళా, చాలా దూరం జర్నీ చేయాలంటే కష్టం మేడం. పాపను తీసుకొని ప్రెగ్నెంట్గా ఉండి జర్నీ చేయాలంటే 2.5 జర్నీ చేయాలంటే చాలా కష్టం మేడం. వద్దు ఇక్కడే అడ్మిట్ అవుదాం, మేడం దగ్గరే ఉందాం. మేడం దగ్గర ఉంటే ఇంకా భయం ఉండదు కదా వాళ్ళకి, ఎనీ టైం ఇంక మేడం చూసుకుంటుంది, ఇంకా వాళ్ళకి అప్పగిచ్చేస్తే వాళ్ళే చూసుకుంటారు, మనకు బేబీని ఇచ్చేస్తారు, మంచి బేబీని ఇచ్చేస్తారు అని ఇంకా మేడం దగ్గరే ఉండిపోయాము. మేడం అలాగే మేము అనుకున్నట్టే మేడం ఉండమని చెప్పారు. అలాగే ఉండి ఇప్పుడు నేను మొన్న వచ్చాను, నిన్న డెలివరీ అయిపోయింది, ఈరోజు ఇంటికి వెళ్ళిపోతున్నాం మేడం. ఇప్పుడు ఇంటి దగ్గరగా అందరు షాకు, ఏంది నువ్వు ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యావు, ఎప్పుడు డెలివరీ చేసుకున్నావు అంటే, అదంతా మేడం దయ్యా, మేడం వీడియోస్ దయ్యా, మేడం చూడబట్టి ఇక్కడికి చూపించుకుంటున్నాను కాబట్టి మేడం మంచి బేబీని మాకు ఇచ్చింది. 5th బేబీ
అయినా మంచి బేబీని మాకు ఇచ్చింది మేడం. 7వ నెల వచ్చాక బయట చాలా మాట్లాడారు మేడం. అవన్నీ వద్దు ఎందుకు నేను బేబీకి 6 మంత్ నుంచే నేను ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అని తెలిసిందో అప్పటి నుంచి చెప్పుకునేదాన్ని, నాన్న మనం ఈరోజు స్కాన్కి వెళ్తున్నాం, ఏం ప్రాబ్లం ఉండకూడదు మేడం, మనకు అంతా బాగుందని చెప్పాలి నాన్న, నువ్వు నాకు సపోర్ట్ చెయ్యి, నువ్వు అంతా బాగుండు, ఏమన్నా ప్రాబ్లం ఉంటే చూసేసుకో నువ్వే జాగ్రత్తగా లోపలే, ఏం ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పుకునేదాన్ని బట్టి అలాగే వినింది నా బేబీ. నా బేబీ 7th మంత్లో టిఫా స్కాన్కి వెళ్తే నార్మల్ రిపోర్ట్స్ వచ్చింది మేడం. అదంతా చేయగలిగానంటే టాక్టూ బేబీ వల్లే నేను చేయగలిగా. టాక్టూ బేబీలు చెప్పాను కాబట్టి టిఫా స్కాన్లో నాకు నార్మల్ వచ్చింది రిపోర్ట్స్ మొత్తం. నేను 9th మంత్ వచ్చాక చాలా భయపడ్డాను మేడం. అది ఎవరికి చెప్పలేదు, నేను కౌన్సిలర్ దగ్గర చెప్పాను, శాంతా మేడం దగ్గర. 9th మంత్ వచ్చాక బేబీ వెయిట్ ఎక్కువ ఉంది, 2.5 ఉంది కదా, అప్పుడు 1.8 ఉంది, అంత పెయిన్స్ ఉండేది కాదు, ఇప్పుడు పెయిన్స్ ఎక్కువ వస్తాయేమో అని 9th మంత్ వచ్చాక చాలా సఫర్, నైట్గా నిద్ర పట్టేది కదా, అసలు చాలా సఫర్ అయ్యేదాన్ని. అయితే మేడం చెప్పారు, అదేం కాదు, అది 2.5 అనేది పెద్ద వెయిట్ కాదు, 3 kg 3.5 ఉన్న వాళ్ళే నార్మల్ చేసుకున్నారు, నువ్వెందుకు చేసుకోలేవు అని నాకు శాంతా మేడం, అరుణ మేడం వాళ్ళు చెప్పేవాళ్ళు. అందువల్ల అప్పుడు పెయిన్ వచ్చినా ఇంకా వాళ్ళు చూసుకుంటారు, పెయిన్దేముంది, పెయిన్ అంటే ఒక్కరోజు 2 రోజులు పెయిన్దేముంది, ఇప్పుడు పీరియడ్స్ వచ్చినా మనకు పెయిన్ లేనిదే పీరియడ్స్ రావు కదా, అది కానీ పెయిన్ అది 3 days ఉంటుంది, ఇది ఒక్కరోజు గంట ఒకరోజు అనేది పెద్ద విషయం కాదని చెప్పి ఇంకా పెయిన్ నుంచి వదిలేసాను మేడం. వదిలేసి ఇంకా నార్మల్గానే ఉన్నాను. మా పెద్ద పాపకి ఫీడింగ్ ఇస్తూ ఉన్నాను. ఇంకా అప్పుడే ఉమ్మనీరు పోయేసి, ఇంకా ఉమ్మనీరు పోయిన ఒక 1 hour కల్లా డెలివరీ అయిపోయింది. ఇంక తీసుకొని నా బేబీ నా దగ్గరే పెట్టుకున్నాను మేడం. బాక్స్లో ఇంతకుముందు చెప్పలేదు కదా, బాక్స్లో పెట్టాను, బాక్స్లో వెళ్ళిపోయింది, చూడలేదు సరిగా నేనని చెప్పని, నువ్వు బాక్స్లో వెళ్ళకూడదు నాన్న, మనం వెయిట్ ఉండాలి, బాగా అమ్మ దగ్గరే ఉండాలి, నువ్వు వెయిట్ బాక్స్లోకి పోకూడదు అని చెప్తే ఇప్పుడు బేబీ నా దగ్గరే ఉంది మేడం. అవన్నీ మేడం చెప్పబట్టి, కౌన్సిలర్ మేడం, శాంతా మేడం, అరుణ మేడం వాళ్ళు చెప్పబట్టి, వాళ్ళతో మాట్లాడబట్టి, స్టాఫ్తో స్టాఫ్ అని అందరూ బాగా చూసుకునేవాళ్ళు నన్ను. మేడం దగ్గర ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయినాక ఇంకా వాళ్ళదే బాధ్యత, అంత మందేం లేదు, మనం ఉన్నాము అంతే, వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే డెలివరీ చేస్తారు, వాళ్ళే మంచి బేబీని మనకి ఇస్తారు అని చెప్పని వదిలేసి, పెయిన్ గురించి ఏం అంత భయం లేదు, వదిలేసి కామ్గా ఉన్నా. నా డెలివరీ అయిపోయింది, 1 రోజులోనే డెలివరీ అయిపోయింది, చేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా. వీక్ అనే మాటే అసలు ఆ మైండ్లోంచే లేదు, అప్పుడు ఉన్నింది, ఇప్పుడు లేదు అసలుకి. ఎందుకు వీక్ అవుతాం మేడం, మన బాడీ మనకు సపోర్ట్ చేస్తుంది, మనం చెప్పుకోవాలా, చెప్పుకునేదాన్ని బట్టి ఇప్పుడు మేడం చెప్పారు, నీ బాడీకి నువ్వు చెప్పుకో, నీ బేబీకి నువ్వు చెప్పుకో అని చెప్పారు కదా, బాడీకి కానీ చెప్పేదాన్ని నేను, నువ్వు సపోర్ట్ చెయ్యి, నేను మంచి బేబీని తీసుకోవాలా, నువ్వు సపోర్ట్ చెయ్యి, నా డల్ అవ్వద్దు, ఎలాగైనా మనం మంచి బేబీని అందరి లెక్కల్లో మనం మంచిగా ఉండాలా, మంచి బేబీని తీసుకోవాలా అని చెప్పి చెప్పుకునేదాన్ని, నా బాడీకి చెప్పుకునేదాన్ని, నా బేబీకి చెప్పుకునేదాన్ని. ఇప్పుడు డెలివరీ అయ్యి ఇప్పుడు 2వ రోజే నేను, అయినా ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి నడుచుకుంటా వచ్చి చేసి ఇక్కడికి వచ్చి మేడం దగ్గరతో మాట్లాడి పోతున్నాను మేడం. మేము డెలివరీ పెయిన్స్ గురించి, డెలివరీ గురించి అసలు భయమే అనేదే వద్దు మేడం. ఇక్కడికి వచ్చి ఇక్కడ మేడంతో ఉంటే మేడం వాళ్ళే ఇక్కడ వదిలిపెట్టేస్తే వాళ్ళే చూసుకుంటారు అంతే. మేడమే మనకి మంచి బేబీని తీసి మంచి బేబీని మనకి ఇస్తుంది మేడం. అట్టే చెప్పుకునేదాన్ని మేడం నేను. మన బేబీ మనతోనే ఉంది కదా, మనం చెప్పుకుంటే మన బేబీ వింటది. అదేమన్నా బాగాలేదు అని చెప్పి మన బేబీ చెప్పుకునేదాన్ని నేను. చెప్పుకుంటే అది నువ్వు సాల్వ్ చేసేసుకున్నా, నువ్వు బయట వరకు అంతా తేవద్దు, నువ్వు సాల్వ్ చేసేసుకో అంటే నా బేబీ నాకు సపోర్ట్ చేసి సాల్వ్ చేసుకొని నేను చెప్పినట్టే వినేది. ఎలాగైతే చెప్పానో అలాగే వినేసి వచ్చేసింది నా బేబీ నాతో. భయపడుతుండేది మేడం, ప్రతి విషయంలో కూడా అమ్మాయిని చాలా కండిషన్గా, ఒక చిన్న వర్షం పడినా కానీ చల్లనీళ్ళు దానికి తాగిచ్చేవాడిని కాదు, అట్లా చూసుకునేవాడిని. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎవరు పట్టినా ఎక్కడ చూయించుకుంటున్నారు, నెల్లూరు వెళ్తున్నారు, మాకు వీడియో చూసాము, ఆండాల్ హాస్పిటల్లో చూయించుకోవాలని ముందు నుంచి
ఇక్కడికి రావాలని ఉంది. కానీ చాలా పొరపాటు చేశాం. ఇక్కడికి వచ్చేటప్పుడు మా వోళ్ళందరూ అడిగేవాళ్ళు, "ఎక్కడికెళ్తున్నారు" అంటే ఆండాల్ భాస్కర్. అబ్బా! ఎంత మంచి హాస్పిటల్ మీరెళ్తున్నది. మీరు చిన్న పని చేసుకుంటూ అంత పెద్ద హాస్పిటల్‌లో చూయిస్తున్నారు అనేటోళ్ళు. ఎంత పెద్ద హాస్పిటల్ అనేది కాదు. మాకు బాగుండాలి. నాకు ఇట్లా ఇబ్బంది పడ్డాం. దానివల్ల మేము అక్కడికి ఖచ్చితంగా ఎళ్ళాలి, చూయించుకోవాలి. ఒక ఇదిగా అందరూ చెప్పేటోళ్ళం. వాళ్ళు గూడా చాలామంది సూపర్, సూపర్ అని అందరూ అదే చెప్పేటోళ్ళు. ఎంతో నమ్మకం. ఈ అమ్మాయయితే అసలు 3 సంవత్సరాలు ప్రెషర్ చేసింది. నేను ఇక్కడికి రాకపోవడం మేము చాలా తప్పు చేశాం ముందు. దానివల్ల నష్టపోయాం గూడా. ఇక్కడికొచ్చిన తర్వాత ఎంతో సంతోషంగా ఉంది. మళ్ళా పాప పుట్టింది. తర్వాత బాబు. ఇప్పుడైతే అసలు చెప్పలేనంత ఆనందం నిన్నటి నుంచి. అంతా మా మేడం గారు మాకు ఎంతో ఇది చేశారు. ఒక దేవతలాగా మాకు ఇద్దరిని బిడ్డలని అందించారు. ఇక్కడికొచ్చిన తర్వాత 4th బేబీని చూసి డెలివరీ అయిన తర్వాత మేడం గారు మాకు ఎంతో ఆ బేబీ పుట్టిన తర్వాత మేము చూసాము. ఇక్కడికొచ్చిన తర్వాత 1.8 బరువుతో పాప పుట్టి ఈరోజు హెల్తీగా ఉందంటే మళ్ళా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేడం గారు మనకెంతో చేస్తారు అనే ఆ ఇదితోటి మేము మళ్ళీ ఉంచుకున్నాం మేడం. ఉంచుకున్నాం కాబట్టి ఈరోజు మళ్ళా హెల్తీగా ఈరోజు బేబీ మళ్ళీ పుట్టింది. ఫస్ట్ పాప మామూలు డెలివరీ ఇంటి దగ్గరే. ఆ భయం పోయేసింది. మేనరికం లేదు, ఏమి లేదు. మనం ఉండి తీసుకునే ఫుడ్డు, మనం ఉండి నడవడిక, మనం ఉండే పద్ధతులు బట్టి మనకి ఆహారం తినే విధానం బట్టి డాక్టర్లు చెప్పినట్టు తినే దాన్ని తీసుకుంటే మనకు మంచి పిల్లలు పుడతారు. మేనరికాలు లేవని నేను నమ్మలేదు మేడం. ఉన్నది అందరూ అనుకుంటారు. కొంతమంది జరుగుతున్నాయి, కొంతమందికి జరగట్లేదు. ఇద్దరు బిడ్డలు చనిపోయిన తర్వాత మాకు అసలు ఇక్కడ వచ్చిన తర్వాత ఇది జరుగుతుందా లేదనే భయం అనేది ఉన్నింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ పాప పుట్టిన తర్వాత మళ్ళా కూడా మాకు ఆ ధైర్యం వచ్చి మళ్ళా రాగలిగాం, మళ్ళా చూసుకుంటానే. అందువల్ల మాకు ఇంకా ఎంతో నమ్మకం వచ్చి సరే ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మేడం గారు మనల్ని బాగా చూసుకుంటారు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకునేసి చూయించుకోసాగాము. ఈరోజు మంచి రిజల్ట్ వచ్చింది మేడం. వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు మేడం, సరే వెళ్ళండి, అక్కడ మీరు బాగుంది అంటున్నారు కాబట్టి వెళ్ళి చూయించుకోండి అనేవారు. అదేవిధంగా అందరం మాట్లాడుకునేసి ఇంక అప్పటి నుంచి ఇక్కడికి వచ్చి చూయించుకుంటా ఉన్నాం. మేము ఇంట్లో వాళ్ళు కూడా కాకుండా మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చెప్పేటోళ్ళం. మా గ్రామంలో కూడా ఎంతో మంచి డాక్టర్ అమ్మగారు అంత బాగా చూస్తారు. మేము ఫోటో కూడా ఇంట్లో తెచ్చి పెట్టుకొని ఉన్నాం, మాతో ఫోటో కూడా దిగారు అని చెప్పేటోళ్ళం. పాప పుట్టిన తర్వాత ఊర్లో వాళ్ళందరూ కూడా మేము చెప్పిన తర్వాత అంత దూరం పోయి అక్కడ అంత ఇదిగా మీరు చూపిస్తున్నారంటే ఎంత నమ్మకంతో మీరు వెళ్తున్నారు అని అనేవాళ్ళు మమ్మల్ని. మేము ఎక్కువ నమ్మాము. అట్లా మేము అందరూ చెప్పేటోళ్ళం కూడా. ఈరోజు రిజల్ట్ మాకు మంచిగా వచ్చింది. ఎక్కువ శాతం నేను కాదు, అమ్మాయి చూసుకునేది, చెప్పేది నాకు ఇట్లా చేయాలి మీరు కూడా అంటే. నాకున్న టైంలోనే నేను కూడా మాట్లాడేటోళ్ళం. అది ఎంతో ఈరోజు మాకు ఇదే అయింది. అమ్మాయి చెప్తున్న బట్టి నేను డైలీ వీడియోస్ చూడమని చెప్తాను. అమ్మాయి చూసేది, నాకు చెప్పేది. నేను కూడా ఇంకా అమ్మాయి చెప్పినట్టు మేము కూడా ఇద్దరం కలిసి ఈ హాస్పిటల్కి రావడం వల్ల మాకు ఎంతో ఉపయోగం అయింది మేడం. అమ్మాయి వీడియోలు చూడటం, బేబీతో మాట్లాడటం, దానివల్ల మాకు ఈరోజు మంచి రిజల్ట్ వచ్చింది. మేడంకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఇక్కడ వచ్చేవాళ్ళు ఇంకా నెల్లూరులోనే బెస్ట్ హాస్పిటల్, వచ్చి చూయించుకోవాలని అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ.